వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. ఈరోజు మనం పర్యావరణానికి సంబంధించిన ఒక పెద్ద మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. భూమి మీద అంటార్కిటికా, గ్రీన్లాండ్ పక్కన పెడితే ఉన్న మొత్తం నేలలో దాదాపు 40% ఆక్రమించిన ఒక పర్యావరణ వ్యవస్థ ఉంది. అయినా సరే అది మనందరి కళ్లకు దాదాపుగా కనపడదు. పరిరక్షణ చట్టాల్లో దానికి చోటు లేదు. ప్రభుత్వ విధానాల్లో దానికి గుర్తింపు లేదు. అవే గడ్డి భూములు. ఈరోజు మనం ఈ నిశ్శబ్ద నేరానికి గురవుతున్న పర్యావరణ వ్యవస్థ గురించి లోతుగా తెలుసుకుందాం. వాటిని ఎవరు, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఈ మిస్టరీని ఛేదిద్దాం. మన చర్చకు ఆధారం గడ్డి భూముల పరిరక్షణపై వచ్చిన ఒక విశ్లేషణాత్మక వ్యాసం. మీరు చెప్పింది చాలా నిజం. ఇదొక మిస్టరీ లాంటిదే. ఐక్యరాజ్యసమితి 2026 సంవత్సరాన్ని అంతర్జాతీయ పచ్చిక బయళ్లు మరియు పశుపోషకుల సంవత్సరంగా ప్రకటించింది. అంటే ప్రపంచ దృష్టి ఇప్పుడిప్పుడే వీటిపై పడుతోందన్నమాట. ఈ నేపథ్యంలో అసలు గడ్డి భూముల కథ ఏంటో, వాటి ప్రాముఖ్యత ఏంటో, వాటిని మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నామో విశ్లేషిద్దాం. సరే, అయితే మన పరిశోధన మొదటి అడుగుతో మొదలుపెడదాం. అసలు గడ్డి భూములు అంటే ఏమిటి? కేవలం గడ్డి ఉన్న ఖాళీ స్థలమేనా, లేక అంతకుమించి ఏమైనా ఉందా? చాలామందికి వీటి గురించి సరైన అవగాహన ఉండదు. మంచి ప్రశ్న. గడ్డి భూములు అంటే కేవలం ఖాళీ స్థలాలు కాదు. అవి చాలా సంక్లిష్టమైన, సజీవమైన పర్యావరణ వ్యవస్థలు. ఇక్కడ గడ్డి జాతులు అధికంగా ఉంటాయి, చెట్లు చాలా తక్కువగా లేదా అస్సలుండవు. వాటికవే ఒక ప్రత్యేక ప్రపంచం. కాలానుగుణంగా వచ్చే కరువులు, జంతువుల మేత, అప్పుడప్పుడు సహజంగా వచ్చే కార్చిచ్చులు, వీటన్నింటినీ తట్టుకుని నిలబడేలా ఇవి రూపుదిద్దుకుంటాయి. ఆఫ్రికాలోని సవర్ణాలు, ఉత్తరమెరికాలోని ప్రేరీలు, మన దేశంలో పశుపోషకులు వాడే ఉమ్మడి పచ్చికబయళ్ళు అన్నీ ఈ కోవకే వస్తాయి. అంటే ఒక అడవిని చెట్లు ఎలా నిర్వచిస్తాయో, గడ్డి భూములను కేవలం గడ్డి మాత్రమే కాకుండా చెట్లు లేకపోవడం కూడా నిర్వచిస్తుందన్నమాట. మన దగ్గరున్న ఆధారాల ప్రకారం యునెస్కో ఒక స్పష్టమైన నిర్వచనమిచ్చింది కదా. 10% కంటే తక్కువ చెట్లు, పొదులు ఉన్న భూమిని గడ్డి భూమి అని. అదే 10 నుండి 40% చెట్లు ఉంటే దాన్ని వుడెడ్ గ్రాస్లాండ్ అంటారని చెబుతున్నారు. ఇది వర్గీకరణకు చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా. ఇక పరిమాణం విషయానికొస్తే, ఇందాక మీరు చెప్పినట్టు ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ వ్యవస్థలలో ఒకటి. భూమిపై ఉన్న మొత్తం భూభాగంలో దాదాపు 40.5% గడ్డి భూములే ఉన్నాయి. 40%? అవును, 40%. ఇది మనం ఊహించిన దానికంటే చాలా పెద్దది. అడవుల కంటే కూడా చాలా ఎక్కువ విస్తీర్ణమిది. నమ్మశక్యంగా లేదు. భూమి మీద సగానికి దగ్గరగా ఉన్న ఈ వ్యవస్థ మనకెందుకు కనిపించడం లేదు? ఈ విస్తీర్ణాన్ని బట్టి చూస్తే వాటి ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువే ఉండాలి. మన ఆధారాల ప్రకారం ప్రపంచ జనాభాలో దాదాపు 20%, అంటే ప్రతి 5గురిలో ఒకరు వీటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇది నిజంగా పెద్ద సంఖ్య. ముఖ్యంగా పశుపోషణపై ఆధారపడిన సమాజాలకు ఇవే జీవనాధారం. ఇక వాతావరణం కోణంలో చూస్తే, భూమిపై ఉన్న మొత్తం కార్బన్లో దాదాపు 15% ఉష్ణమండల గడ్డిభూములలోనే నిల్వ చేయబడి ఉంది. ఇది చాలా కీలకమైన విషయం. అంటార్క్టికా, గ్రీన్లాండ్ మినహాయిస్తే మిగిలిన భూమిలో 40% గడ్డి భూములు, వాటిలో 15% కార్బన్ నిల్వ ఉంది. అవును. ఇక భారతదేశంలో పరిస్థితి చూస్తే, దేశ భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 24% గడ్డిభూములున్నాయి. 24%? అంటే దాదాపుగా దేశంలో 4వ వంతు. దాదాపుగా అంతే. రాజస్థాన్, గుజరాత్ నుండి దక్కన్ పీఠభూమి మీదుగా హిమాలయాలలోని ఎత్తైన ఆల్పైన్ పచ్చికబయళ్ల వరకు ఇవి విస్తరించి ఉన్నాయి. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది. గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉన్న బన్నీ గడ్డిభూమి ఆసియాలోనే అతిపెద్ద గడ్డిభూమి అని మన ఆధారాలు చెబుతున్నాయి. ఇది చాలామందికి తెలియని విషయం. నాకు వెంటనే ఒక ప్రశ్న వస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద గడ్డిభూమి మన దగ్గర ఉన్నప్పుడు దానికి ప్రత్యేకమైన రక్షణ ఉండాలి కదా? అక్కడే అసలు సమస్య ఉంది. మీరు చాలా ముఖ్యమైన పాయింట్లేవనెత్తరు. భారతదేశంలో 24% భూభాగం గడ్డి భూములతో నిండి ఉన్నప్పటికీ అధికారిక పరిరక్షణ నెట్వర్క్ కింద, అంటే అభయారణ్యాలు లేదా జాతీయ పార్కుల వంటి వాటి కింద ఉన్న గడ్డి భూములు కేవలం 1% కంటే తక్కువ. ఒక్క నిమిషం. 24% భూమి ఉంటే కేవలం 1%కే రక్షణ ఉందా? అంటే పులులను కాపాడటానికి టైగర్ రిజర్వ్స్ ఉన్నట్టు ఈ గడ్డి భూములకు ప్రత్యేకంగా గ్రాస్లాండ్ రిజర్వ్స్ లాంటివి లేవన్నమాట. బహుశా సమస్య ఇక్కడే మొదలవుతుందేమో. ఖచ్చితంగా. ఇక్కడే మన మిస్టరీలోని మొదటి క్లూ దొరికింది.
ఇంత విస్తారమైన, ముఖ్యమైన పర్యావరణ వ్యవస్థకు ఇంత తక్కువ రక్షణ ఉండటమే అసలు సమస్య తీవ్రతను సూచిస్తోంది. ఓకే, వాటి పరిమాణం, వాటిపై జరుగుతున్న అన్యాయం అర్థమైంది. అసలు వీటిని ఎందుకు కాపాడుకోవాలి? వాతావరణ నియంత్రణ అన్నారు, జీవనాధారం అన్నారు. వాటి పాత్ర గురించి ఇంకాస్త లోతుగా చర్చిద్దాం. ఇవి కేవలం గడ్డి మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ అనిపిస్తోంది. అవును, వాటి పాత్రలు చాలా ముఖ్యమైనవి. మొదటిది వాతావరణ నియంత్రణ. కార్బన్ సింక్ అనగానే అందరికీ చెట్లే గుర్తొస్తాయి. కాని గడ్డి భూములు కూడా చాలా శక్తివంతమైన కార్బన్ సింక్లు. ఆగండి, ఇక్కడే నాకు సందేహం. చెట్లు గాలిలోని కార్బన్ను పీల్చుకుని వాటి కాండంలో, కొమ్మల్లో నిల్వ చేసుకుంటాయి. మరి గడ్డికంత పెద్ద కాండం ఉండదు కదా? మరి గడ్డి భూములు కార్బన్ను ఎలా నిల్వ చేస్తాయి? అద్భుతమైన ప్రశ్న. గడ్డి భూములను మనం తలక్రిందులుగా ఉన్న అడవులు అని పిలువవచ్చు. తలక్రిందులుగా ఉన్న అడవులా? అవును, అప్సైడ్ డౌన్ ఫారెస్ట్స్. చెట్లు తమ కార్బన్ను నేలపైన నిల్వ చేస్తే, గడ్డి భూములు తమ కార్బన్ను నేల కింద, వాటి విస్తారమైన వేర్ల వ్యవస్థలో మట్టిలో నిల్వ చేస్తాయి. మట్టిలో ఉండే కార్బన్ చెట్లల్లో ఉండే కార్బన్ కన్నా చాలా స్థిరంగా ఉంటుంది. కార్చిచ్చు వచ్చినా నేలపైనున్న గడ్డి కాలిపోతుంది కాని మట్టిలోని కార్బన్ భద్రంగా ఉంటుంది. వావ్! తలక్రిందులుగా ఉన్న అడవులు. ఇది చాలా శక్తివంతమైన పోలిక. అంటే మనం నేలపైన చూసే పచ్చదనానికి కొన్ని వందల రెట్లు కింద ఉందన్నమాట అసలు కదా. ఇక జీవనాధారం సంగతి? రెండవది జీవనాధారం. కోట్లాది పశుపోషక కుటుంబాలకు మేత, పశుగ్రాసం, వంటచెరకు అందిస్తాయి. వారి సంస్కృతి, జీవన విధానం మొత్తం ఈ గడ్డి భూములతోనే ముడిబడి ఉంది. అందుకే ఐక్యరాజ్యసమితి 2026 సంవత్సరాన్ని పశుపోషకులకు కూడా అంకితం చేసింది. గడ్డి భూములు బాగుంటేనే వారు బాగుంటారు. మూడవది జీవవైవిధ్యం. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వంటి అంతరించిపోతున్న పక్షులు, అవును, కృష్ణజింకలు, తోడేళ్లు వంటి ఎన్నో వన్యప్రాణులకు ఇవి ఆవాసాలు. చాలామందికి తెలియని విషయమేంటంటే ఈ జంతువులు అడవుల్లో జీవించలేవు. వాటికి విశాలమైన పచ్చిక బయళ్లే కావాలి. కరెక్ట్. నాలుగవది నీరు మరియు నేల నియంత్రణ. గడ్డివేర్లు స్పాంజిలా పనిచేసి వర్షపు నీటిని పీల్చుకుని భూమిలోకి ఇంకేలా చేస్తాయి. దీనివల్ల భూగర్భజలాలు రీఛార్జ్ అవుతాయి. అలాగే మట్టిని గట్టిగా పట్టి ఉంచి నేల కోతను అరికడతాయి. చురుకంగా అవి మన పర్యావరణ వ్యవస్థకు సైలెంట్ గార్డియన్లు. సరే, ఇప్పుడు బుక్చిత్రం స్పష్టంగా ఉంది. అవి వాతావరణాన్ని కాపాడతాయి, కోట్లాది మందికి అన్నం పెడతాయి, అరుదైన జీవులకు ఆశ్రయమిస్తాయి. వీటిని కాపాడుకోవాలన్న వాదంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటప్పుడు ఇంత ముఖ్యమైన వ్యవస్థను మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? మన పరిశోధనలో ఇప్పుడు అసలు నిందితులెవరో కనుక్కుందాం. సమస్య మూలమెక్కడుంది? దీనికి ఒక్క నిందితుడు లేడు, చాలా కారణాలున్నాయి. కాని అన్నింటికంటే పెద్ద నిందితుడు తప్పుడు గుర్తింపు. ప్రభుత్వ రికార్డులలో గడ్డి భూములను తరచుగా క్షీణించిన అడవులు లేదా ఇంకా దారుణంగా బంజరు భూములు అని వర్గీకరిస్తున్నారు. బంజరు భూములా? అది ఒక లైబ్రరీని పాత కాగితాల కుప్ప అని పిలిచినట్టుంది. ఒక పర్యావరణ వ్యవస్థకు తప్పుడు పేరు పెడితే దాని పర్యవసానాలెలా ఉంటాయి? చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక భూమిని బంజరు అని ముద్రవేసినప్పుడు దానిని అభివృద్ధి చేయడానికి లేదా ఉపయోగంలోకి తేవడానికి ప్రభుత్వాలకు లైసెన్స్ దొరికినట్టే. ఫలితంగా సహజసిద్ధంగా లక్షల సంవత్సరాలుగా ఏర్పడిన గడ్డి భూములలో అటవీకరణ పేరుతో యూకలిప్టస్ వంటి చెట్లు నాటడం లేదా సోలార్ పార్కులు, పరిశ్రమలు, సైనిక స్థావరాల కోసం కేటాయించడం జరుగుతోంది. గడ్డి భూమిలో చెట్లు నాటడమనేది పర్యావరణాన్ని కాపాడటం కాదు, దాన్ని నాశనం చేయడమే. దీనికి తోడు మన ఆధారాలలో విధానపరమైన గందరగోళం గురించి కూడా ప్రస్తావించారు. భారతదేశంలో దాదాపు 18 మంత్రిత్వ శాఖలు గడ్డి భూములను వేరువేరుగా చూస్తున్నాయట. ఇది ఎలా సాధ్యం? అదే అసలు విషాదం. ఉదాహరణకు పర్యావరణ మంత్రిత్వ శాఖ అటవీకరణ లక్ష్యాల కోసం ఈ భూములను చూస్తోంది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వీటిని బంజరు భూములుగా భావించి ఉపాధి హామీ పథకం కింద పనులు చేపిస్తోంది. పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సోలార్ పార్కుల కోసం ఇదే భూమిని కేటాయిస్తోంది. అంటే ఒకే రోగికి 18 మంది డాక్టర్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా వైద్యం చేసినట్టుంది. ఒకరు జ్వరానికి మందిస్తే మరొకరు జలుబుకిస్తారు. కానీ అసలు రోగికి కాలు విరిగిందన్న విషయం ఎవరూ గమనించరు. పాపం ఆ గడ్డి భూముల పరిస్థితి అలాగే ఉంది. మీరు సరిగ్గా చెప్పారు. ఇది కేవలం జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఉంది. వాతావరణ మార్పుల కోసం UNFCCC,
జీవ వైవిధ్యం కోసం CBD, భూమి క్షీణత కోసం UNCCD అనే 3 వేర్వేరు అంతర్జాతీయ సంస్థలున్నాయి. ఇవి వేర్వేరుగా పనిచేయడం వల్ల గడ్డి భూములు ఈ మూడింటి మధ్య పాలనాపరమైన ఖాళీలలో చిక్కుకుపోయాయి. మరో ముఖ్యమైన విషయం నాకు గుర్తొచ్చింది. ఇందాక మీరు కార్చిచ్చులు, మేత వాటి ఆరోగ్యానికి అవసరమన్నారు. కానీ సాధారణంగా మనం మంటలను ఆపడానికి, మేతను నిషేధించడానికే ప్రయత్నిస్తాం కదా. మంటలు అవసరం అంటే వినడానికి కొంచెం విరుద్ధంగా, ప్రమాదకరంగా అనిపించడం లేదా? నిజమే, అలా అనిపిస్తుంది. కాని గడ్డి భూముల జీవచక్రంలో నియంత్రిత మంటలు, పశువుల మేత చాలా కీలకమైన భాగాలు. మంటలు పాత, ఎండిన గడ్డిని కాల్చేసి కొత్త గడ్డి మొలవడానికి అవకాశమిస్తాయి. పశువుల మేత కూడా గడ్డి పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది. మనమీ సహజ ప్రక్రియలను అణచివేయడం వల్ల ఆ భూములు ముళ్ల పొదలతో నిండిపోయి వాటి సహజత్వాన్ని కోల్పోతున్నాయి. అంటే మనం వాటిని కాపాడుతున్నామనుకుంటూనే వాటికి హాని చేస్తున్నామన్నమాట. దీనికి తోడు డేటా కొరత, శతాబ్దాలుగా ఆ భూములను కాపాడుకుంటూ వస్తున్న పశుపోషకుల సాంప్రదాయ జ్ఞానాన్ని పక్కన పెట్టడం వంటివి కూడా సమస్యను జటిలం చేస్తున్నాయి. అవును, ఆ భూములను ఉపయోగంలో లేనివిగా ముద్రవేసి స్థానిక ప్రజల అనుమతి లేకుండా పెద్ద పెద్ద ప్రాజెక్టులకు సులభంగా మళ్లిస్తున్నారు. బన్నీ గడ్డి భూమిలో కూడా ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. సరే, ఈ సమస్యలన్నీ చూశాక చాలా నిరుత్సాహంగా ఉంది. ఇదొక చిక్కుముడిలా కనిపిస్తోంది. కానే ఈ చిక్కుముడిని విప్పడానికి మన ఆధారాలు ఏమైనా పరిష్కారాలు సూచిస్తున్నాయా? ఈ మిస్టరీకొక ముగింపుందా? గడ్డి భూములను బంజరు భూములుగా కాకుండా అడవులు, చిత్తడి నేలలలాగానే ప్రత్యేక సహజ పర్యావరణ వ్యవస్థలుగా అధికారికంగా గుర్తించాలి. స్టెప్ 1. వాటిని గౌరవించటం, సరైన పేరుతో పిలవడం. దీనివల్ల వాటిని ఇతర అవసరాలకు మళ్లించే ముందు ప్రభుత్వాలు 1కి 2 సార్లు ఆలోచిస్తాయి. తర్వాత రెండవది, చట్టపరమైన కవచం కల్పించడం. జాతీయ గడ్డిభూముల పరిరక్షణ మరియు మేత విధానాన్ని వెంటనే రూపొందించాలి. అటవీ సంరక్షణ చట్టం వంటి ఇప్పటికే ఉన్న చట్టాల పరిధిలోకి సహజ గడ్డిభూములను కూడా తీసుకురావాలి. అప్పుడు వాటికి రక్షణ లభిస్తుంది. మూడవదిగా పర్యావరణ ఆధారిత నిర్వహణ. మన ఆధారం DPSIR ఫ్రేమ్వర్క్ అనే ఒక పదాన్ని సూచిస్తోంది. వినడానికి చాలా క్లిష్టంగా ఉంది. సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇదొక పర్యావరణ సమస్యకు పోస్ట్ మార్టం చేయడం లాంటిదా? ఒక రకంగా అంతే. DPSIR అంటే డ్రైవర్ ప్రెషర్ స్టేట్ ఇంపాక్ట్ రెస్పాన్స్. ఒక సమస్య ఎందుకు మొదలైంది, డ్రైవర్, దానివల్ల ఎలాంటి ఒత్తిడి పెరిగింది, ప్రెషర్, పర్యావరణం ఎలా మారింది, స్టేట్, దాని ప్రభావం మనపై ఎలా పడింది, ఇంపాక్ట్, చివరగా మనం ఏం చెయ్యాలి, రెస్పాన్స్ అని దశలవారీగా విశ్లేషించడానికి ఇది ఒక పద్ధతి. సింపుల్గా చెప్పాలంటే సమస్య మూలాల్లోకి వెళ్లి అన్ని కోణాల్లోంచి చూసి పరిష్కారం వెతకడం. అంటే గుడ్డిగా నిర్ణయాలు తీసుకోకుండా ఒక ప్రాజెక్ట్ వల్ల కలిగే అన్ని ప్రభావాలను సమగ్రంగా అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. చాలా బావుంది. నాల్గవ అతి ముఖ్యమైన పరిష్కారం స్థానిక వర్గాల సాధికారత. పశుపోషక వర్గాలకు ఉమ్మడి భూములపై హక్కులు కల్పించాలి. వారి సాంప్రదాయ పద్ధతులను, ముఖ్యంగా నియంత్రిత మేత, అగ్ని నిర్వహణ వంటి వాటిని పునరుద్ధరించాలి. వారిని ఆక్రమణదారులుగా కాకుండా ఆ పర్యావరణ వ్యవస్థకు సంరక్షకులుగా గుర్తించాలి. 5వది శాస్త్రీయ పునరుద్ధరణ. గడ్డి భూములను పునరుద్ధరించేటప్పుడు అక్కడి స్థానిక గడ్డి జాతులకే ప్రాధాన్యత ఇవ్వాలి. బయటనుంచి తెచ్చిన పర్యావరణానికి హాని కలిగించే మొక్కలను నాటకూడదు. ముఖ్యంగా గడ్డి భూములలో చెట్ల పెంపకాన్ని పూర్తిగా నివారించాలి. చివరగా డేటా మరియు పర్యవేక్షణ. గడ్డి భూములపై జాతీయ స్థాయిలో ఒక సమగ్ర డేటాబేస్ సృష్టించాలి. ఈ భూములను ఇతర అవసరాలకు మళ్లించేటప్పుడు పర్యావరణ ప్రభావ అంచనాలను, గ్రామసభ అనుమతిని తప్పనిసరి చెయ్యాలి. ఇది పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచుతుంది. అయితే ఈ చర్చ ముగింపుకొస్తున్నాం. మనం ఒక మిస్టరీతో మొదలుపెట్టాం. విశాలమైన జీవనాధారమైన ఒక పర్యావరణ వ్యవస్థ ఎందుకు నిర్లక్ష్యం చేయబడుతోందని. ఇప్పుడు మనకు నిందితులెవరో తెలిసింది. అది ఒక వ్యక్తి కాదు, మన అజ్ఞానం, తప్పుడు వర్గీకరణలు, గందరగోళ విధానాలు మరియు అడవులకే అధిక ప్రాధాన్యత ఇచ్చే మన పక్షపాత ధోరణి. ఖచ్చితంగా. అయితే పరిష్కారం కూడా మన చేతుల్లోనే ఉంది.
సరైన గుర్తింపు, చట్టపరమైన రక్షణ, శాస్త్రీయమైన నిర్వహణ మరియు అన్నింటికంటే ముఖ్యంగా స్థానిక వర్గాలకు సాధికారత కల్పించడంలోనే అసలు పరిష్కారముంది. రాబోయే 2026 అంతర్జాతీయ పచ్చిక బయ్యళ్లు మరియు పశుపోషకుల సంవత్సరం ఈ మార్పులను తీసుకురావడానికి, ప్రపంచ దృష్టిని ఈ అంశంపైకి మళ్లించడానికి ఒక అద్భుతమైన అవకాశం. చివరగా ఒక ఆలోచన. మన ఆధారాలలో గడ్డి భూములను తరచుగా ఉపయోగంలో లేని భూమిగా చూస్తారనే పదే పదే ప్రస్తావించారు. ఇది ఒక లోతైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఒక పర్యావరణ వ్యవస్థ విలువను మనం ఎలా నిర్ణయిస్తాము? ఒక ఫ్యాక్టరీలాగానో, ఒక పొలంలాగానో మనకు ప్రత్యక్షంగా డబ్బులు సంపాదించి పెడితేనే ఒక భూమికి విలువ ఉంటుందా? లేక నిశ్శబ్దంగా కార్బన్ను పీల్చుకుంటూ, భూగర్భ జలాలను నింపుతూ, కోట్లాది మంది జీవన విధానాన్ని నిలబెడుతున్నదాని కనిపించని సేవలో అసలైన విలువ ఉందా? ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.